హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అభిషేక్ డైరీస్. అండ్ ఇవాళ అయితే మనమైతే అరుణాచలంకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడైతే మాకు ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు చెన్నై ఉంది. చెన్నై నుంచి మేము బస్ ఆర్ క్యాబ్లో వెళ్తాం. మ్యాక్సిమం బస్సులోనే వెళ్ళిపోతాం, బస్సులు ఇక చీపే. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ 7:25కి ఉంది మా ఫ్లైట్. అండ్ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇక మేమైతే వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. అండ్ ఆన్ ది వే ఇంకొక డీటెయిల్స్ వస్తాయి. అండ్ గిరి ప్రదక్షిణ అవి కూడా చేద్దాం అనుకుంటున్నాము ఇవాళనే. సో స్టే ట్యూన్. సో ఆల్మోస్ట్ రీచ్ టు ఎయిర్పోర్ట్ గైస్. ఇంకొక 5-10 మినిట్స్లో అయితే ఎయిర్పోర్ట్లో అయితే ఉంటాం. అండ్ ఈ మార్నింగ్ జర్నీలో వచ్చేసి మొత్తం టెన్షన్. ఈ క్యాబ్ కూడా బుక్ కావు టైం చక్కగా. బట్ లక్కీలీ మాకైతే టైంకే బుక్ అయ్యింది. మేము కూడా టైం అంటే టైంకే బయలుదేరినాము. ఇంకా అవన్నీ గుర్తు రాలేదు, మార్నింగ్ క్యాబ్ వస్తాయో రావు అని. సో అట్లా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్ ఫైనల్లీ. ఇక ఎక్కుతున్నాం ఇక అందరం. బాయ్ బాయ్ హైదరాబాద్. సో ఎయిర్పోర్ట్ అయితే ల్యాండ్ అయిపోయినాక మేమైతే ఇక్కడ కెల్లింపక్కం బస్ స్టాండ్కి వచ్చేసి స్టార్ట్ అయిపోయినాము. ఇది వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అప్రాక్స్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో ఫేర్ వచ్చేసి 400 తీసుకున్నారు మాకు. ఇక్కడ నుంచి అయితే తిరువణమలైకి డైరెక్ట్ బస్ అయితే ఉంటాయి. మొత్తం బస్ స్టేషన్ అయితే మంచి ఎయిర్పోర్ట్ వైబ్ లాగా ఉంది ఇంకా. అండ్ బస్ ఫేర్ వచ్చేసి 150 per person అయితే పడ్డది మాకైతే. డైరెక్ట్ తిరువణమలై దాకా దింపుతాడు బస్ అయితే. దిగినాము. ఇంకా ఇప్పుడైతే ఫుల్ ఎండగా ఉంది ఇక్కడైతే. సో జ్యూస్ అవైతే తాగుతున్నాం మేము. సో ఇవాళ అయితే మనం పాండిచ్చేరికి అయితే అరుణాచలంకి అయితే వచ్చేసినాం. పాండిచ్చేరి పోయి అదే వస్తుంది. ఇప్పుడైతే అరుణాచలంలో రూమ్ అయితే తీసుకొని ఇప్పుడే చెక్ ఇన్ అయినాము. రూమ్ కూడా గట్టినే చెక్కిర్రు మంచిగానే. అండ్ రూమ్ అయితే చాలా బాగుంది, మంచిగా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడైతే రూమ్ అయితే చూపిస్తాం మొత్తం మీకు. సో మేమైతే టెంపుల్ దగ్గర ఒక లగ్జరీ రూమ్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి లింగాస్ రెసిడెన్సీ అని ఉండే. కాస్ట్ వచ్చేసి 2750 రూపీస్ పర్ నైట్ అయితే పడింది. అండ్ రూమ్ అయితే చూస్తున్నారు కదా ఇట్లా ఉన్నది. ముగ్గురికి అయితే సరిపోతుంది ఈ రూమ్ కరెక్ట్గా. అండ్ నలుగురు కూడా వేసుకోవచ్చు, ఒకళ్ళు కింద పడుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అవి టీవీ మొబైల్ అన్నీ ఉన్నాయి మంచిగానే. అండ్ వాష్రూమ్ కూడా మెయిన్లీ నీట్గానే ఉంది. సో బాగానే ఉంది అంతా. బట్ కాస్టే కొద్దిగా ఎక్కువ ఉంది. మీకు ఒక 1000-1500 కావాలంటే కొద్దిగా టెంపుల్ కొద్దిగా దూరంకి వెళ్తే దొరికిపోతాయి ఈజీగానే. మీకు అది కూడా ఉంది, గీజర్ కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా. మొత్తం అంత సెట్టే ఉంది రూమ్ అయితే. చూస్తున్నారు కదా రూమ్ అయితే. అండ్ మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు లంచ్ చేసేసి గిరి ప్రదక్షిణకి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి. అండ్ టెంపుల్ నుంచి ఇది వచ్చేసి జస్ట్ 100 మీటర్స్ అనమాట, దూరం ఎక్కువ కూడా లేదు. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ. అది కూడా బ్లాగ్ తీస్తా చూడండి. ఇప్పుడైతే తిననీకి అయితే వెళ్తున్నాం ఇక్కడ. ఇప్పుడే హోటల్ బయటకి అయితే వచ్చేసినాము. సో మేమైతే ఇక్కడైతే లంచ్కి అయితే వచ్చేసినాము. ఇదేదో నార్మల్ జయరామ్ మెస్ అనేది ఉంటే వచ్చినాము. అండ్ టేస్ట్ అయితే మీరు ఇక్కడ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొద్దిగా అన్ని ఐటమ్స్ స్పైసీ అంటే స్పైసీ ఇయ్యరు, కొద్దిగా స్వీట్ అండ్ స్పైసీ లాగా అయితే ఉంటాయి. సో అంత అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాస్ట్ వచ్చేసి రీజనబుల్గా ఉంటుంది. పర్ మీల్ మీకు 80 నుండి 120-150 దాకా దొరికిపోతుంది ఎత్తుకుతే. అండ్ అది టేస్ట్ అయితే యావరేజ్గా అట్లా ఉంటుంది, మన టేస్ట్ అయితే రాదు కొద్దిగా. సో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం గైస్. మేమైతే తిరుగుతున్నాము. సో తిరుగుతున్నాం అనమాట ఇప్పటికి ఒక. సో ఇది వచ్చేసి యమలింగం అనమాట. ఇట్లా ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లింగం ఉంటుంది. అన్నిటినీ చూసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. కొంతమంది వచ్చేసి ఇక్కడ గిరి ప్రదక్షిణ ఈ ఆలయం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ వెలిగించి రమణ మహర్షి ఆపోజిట్ గణపతి దేవాలయం అనమాట ఇది. ఇక్కడ మధ్యలో అయితే ఇట్లా స్టాల్స్ అయితే ఉన్నాయి గైస్. కావాలనుకుంటే తినచ్చు.
మధ్యలో అయితే ఇవి కొనుక్కున్నాం మేమైతే. ఇట్లా మధ్యలో ఇక్కడ పాయింట్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పటికైతే 7 కిలోమీటర్స్ అయింది. ఇది పొజిషన్ చూసారు కదా, లైట్ దుమ్ము అయితే అయింది ఇప్పటికి. ఇక్కడ దారిలో అయితే మీకు ఇట్లా జింకలు అవి కూడా కనిపిస్తాయి గైస్. మీరు కావాలంటుంటే ఫీడ్ చేయొచ్చు కూడా వాటికి, ఏం ప్రాబ్లం ఏం లేదు. రోడ్ పక్కకే ఉంటాయి, ఫీడ్ కూడా చేయొచ్చు మీరు. అండ్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే ఇదైతే ఇక్కడ ఎండలో వెళ్ళేటోళ్ళకి అయితే ఇది పెట్టిర్రు లెఫ్ట్కి, ఇట్లా షెడ్ లాగా. దాని కింద నుంచి అయితే మీరు నడుచుకుంటూ అయితే వెళ్ళచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం, చూస్తారు కదా. అండ్ వచ్చేసినాం మనము నైరుతి లింగం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇట్లనే స్టార్ట్ చేసేయాలన్నమాట. మళ్ళీ వెనకకైతే వెళ్ళొద్దు, ఓన్లీ స్ట్రైట్ వెళ్ళాలి. అండ్ మీకు మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ చాలా కనిపిస్తాయి. మీరు కావాలనుకుంటే అవి కూడా దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే లైట్ అట్లనే కంటిన్యూ చేయొచ్చు. ఇట్లా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక చిన్న టెంపుల్ అనమాట మధ్యలో. సో ఇక్కడ లస్సీ షాప్ అయితే కనిపించింది. మనమైతే హైదరాబాద్లో అక్కడిక్కడ చూస్తుంటాం కదా, ఇక్కడ కూడా లస్సీ షాప్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ఇట్లాంటి వాటిలో కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా వెళ్తున్నాము, కాళ్ళు అయితే వస్తున్నాయి కొద్దిగా లైట్గా. అండ్ ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ గైస్, చాలా బాగుంది కదా మధ్యలో, ఇట్లా అందుకే చూపిస్తున్నా. ఇది ఒక్కటి చాలా బాగా కట్టినారు, ఇది ఏందో మరి. అండ్ ఇంకో హాల్ట్ ఇది సెకండ్ వన్. మేము వచ్చేసి లైమ్ జ్యూస్ సోడా అయితే తాగుతున్నాం. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 9:30 అయితే అయింది ఇప్పుడైతే. అండ్ అప్రాక్స్ ఒక 12 వరకు అయిపోతుంది అనుకుంటున్నాం. ఇక్కడ పైన చూస్తున్నారు గైస్, ఇట్లా బోట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఎక్కడి దాకా వచ్చారు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అన్నట్టు. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి చంద్రలింగం అండ్ కుబేరలింగం. ఇది వచ్చేసి మోక్ష మార్గం గైస్. అండ్ ఇక్కడైతే లైన్ వచ్చేసి ఒక 1/2 అవర్ అయితే పడుతుంది మీకు. ఏ నైట్ వచ్చినా డే వచ్చినా లైన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ ఆటోలో వచ్చేటప్పుడు మీరైతే వాళ్ళకి ముందే మాట్లాడుకొని చెప్పాలి ఇక్కడ ఆపాలి అని. సో దాన్ని బట్టి వాళ్ళకి ప్రైస్ అలాగ ఉంటుంది. అండ్ నార్మల్గా ఇది వద్దు అనుకుంటే వాటికి ప్రైస్ అలాగ ఉంటుంది. సో అట్లా అన్నమాట. నేనైతే ఇంట్లో పట్టనో నేనైతే వెళ్ళలేదు ఇంట్లో నుంచి అయితే, ఎందుకు రిస్క్ అని. సో మీకు కావాలనుకుంటే చేయొచ్చు. ఫైనల్లీ 1 o'clock అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ మా గిరి ప్రదక్షిణం. సో సాక్స్ కూడా లేకుండా అయితే నడిచినాం. అండ్ కాళ్ళ పొజిషన్ వచ్చి ఇట్లున్నది, ఫుల్ బ్లాక్. హాయ్ గాయస్, ఇవాళ అయితే డే 2 వచ్చేసి అలా అరుణాచలంలో ఉన్నాము నేను మా ఫ్రెండ్ అయితే. అండ్ ఇవాళ వచ్చేసి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. నిన్నైతే మొత్తం గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. మొత్తం కాలు మొత్తం పుళ్ళు అయినాయి, మీకు ఫోటో చూసే ఉంటారు ఆల్రెడీ. అండ్ ఇది వచ్చేసి మా రూమ్లో వ్యూ ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి లోపల నుండి రూమ్ వ్యూ అనమాట మాది. కిందనే ఇదేదో రోడ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి కొండ, అటు నుంచి గోపురం కూడా కనిపిస్తుంది. బయటికి వెళ్ళి చూపిస్తాం ఒకసారి. ఇప్పుడు చూస్తారు కదా, ఇదైతే డైరెక్ట్ మీకైతే ఇట్లా ఇదే ఈస్ట్ రాజగోపురం అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి కొండ, ఇదంతా గుడి ఆపోజిట్ సైడ్, గుడి పక్కకే మా హోటల్ అనమాట ఇది. ఇట్లా ఇక్కడ రోడ్ ఇది. సో ఇంకా మార్నింగ్ అయితే మేమైతే దర్శనంకి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఇది వచ్చేసి రాజగోపురం వ్యూ చూపిస్తున్నాం మీకు. అండ్ మేమైతే కొన్ని రీల్స్ అట్లాంటివి కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేసిన, మీరు చూడకపోతే అది కూడా చూడండి. అండ్ మాకైతే దర్శనం అయితే బాగానే జరిగింది. వీక్ డేస్ వెళ్ళినాము, ఒక 1 అవర్లో బయటకు వచ్చేసినాం. అండ్ మేమైతే ఆ రోజు ఈవినింగ్కే రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట హైదరాబాద్కి. సో కంటెంట్ అయితే నచ్చినట్టయితే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్.